హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ధనుష్ గారు డైరెక్షన్ అలాగే హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు మూవీ అయితే ఈ రోజు అయితే మాత్రం ఓటీటీలోకి అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద జస్ట్ యావరేజ్గా అయితే ఆడింది. అంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయ్యి వచ్చినా కానీ ఈ మూవీ పెట్టిన బడ్జెట్ రికవర్ కాకపోవడంతో యావరేజ్ అయితే అయింది. సో ఇప్పుడైతే ఇంకా ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. ఈ ఇడ్లీ కొట్టు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఇది మన న్యూ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్లో అయితే మొత్తం వ్లాగ్ వీడియోలు అయితే చేస్తుంటా. అంటే విలేజ్ వ్లాగ్స్, ఇంకా ఫుడ్ వ్లాగ్స్, ఇంకా కాలేజ్ వ్లాగ్స్ ఇలాంటివి అయితే పెడతా ఉంటా. యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఇడ్లీ కొట్టు మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. మూవీ అయితే సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ధనుష్ గారు డైరెక్షన్ చేసిన మూవీలో ఇది 4th మూవీ. అతని మూవీతో డైరెక్ట్ చేసిన ఫ్లాప్ అయినా కానీ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. జాబిల మనీకంత పాపం ఫ్లాప్ అయినా కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ బడ్జెట్ వల్లే అయితే ఫ్లాప్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇడ్లీ కొట్టు కూడా సేమ్ అదే ప్లేస్లోకి అయితే వచ్చింది. కానీ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూవీ ప్లాట్ వచ్చేసరికి ఇంకా దీంట్లో ధనుష్ గారు వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో ఒక ఇడ్లీ కొట్టుని అయితే పెడతారు. ఇంకా ధనుష్ గారు వాళ్ళ నాన్నగారు ఆ లెగసీని అతను కూడా అయితే కంటిన్యూ చేయాలనుకుంటారు. కానీ ధనుష్ గారు అయితే అమెరికాకి అయితే వెళ్తాడు, అక్కడైతే సెటిల్ అవుతారు. ఇంకా అలాగా కొన్ని రోజుల తర్వాత ధనుష్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతారు. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ కొట్టిని ఎలా రన్ చేశాడు, దీని మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ స్టోరీ. అండ్ ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో ఎమోషన్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాం. అంటే ఆ ఎమోషన్ని చాలా బాగా పండించారు. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా మూవీలో ఉన్న కామెడీ కూడా చాలా బాగా ఉంది. కామెడీ కూడా బాగా అయితే సెట్ అయింది. ఒక మంచి ఫ్యామిలీ వాచ్డ్ మూవీ అయితే చెప్పొచ్చు. ఇదైతే మాత్రం చాలా వరకు అయితే మంచిగా అయితే కనెక్ట్ అవుతారు ఫ్యామిలీతో చూసే వాళ్ళు అయితే. ఇంకా ధనుష్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నిత్యా మీనన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అయితే మూవీలో అయితే చాలా బాగా అయితే చేసిండ్రు. అంటే సముద్రకాని గారు వీళ్ళందరూ అయితే చాలా బాగా అయితే యాక్ట్ చేసిండ్రు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ మూవీకి తగ్గట్టు చాలా వరకు బాగానే అనిపిస్తుంది. సాంగ్స్ అంత ఏం అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా అయితే అనిపించింది నాకైతే. ఒక మంచి డీసెంట్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే తప్పకుండా అయితే చూడొచ్చు. అంటే టైం పాస్ కోసమని అయితే కాదు, మంచిగానే ఉంది మూవీ అయితే. మంచి ఎమోషనల్ మూవీ, అలాగే మంచి కామెడీ కూడా అయితే ఉంటుంది మూవీలో. కాబట్టి ఈ సింపుల్గా అయితే చూసేయచ్చు మూవీని అయితే. మనకు బోర్ కూడా ఏమంత అయితే అనిపించదు. రన్ టైం కూడా 2 hours 25 minutes ఉంది కాబట్టి బాగానే అయితే చూడొచ్చు మూవీని. రన్ టైం కూడా పెద్దగా అయితే ఎక్కువ ఏం లేదు. ఇంకా ఓవరాల్గా ఇడ్లీ కొట్టు మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇంకా ఇడ్లీ కొట్టు మూవీని కానీ మీరు ముందే కానీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.